నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. శరీర బరువు మొత్తాన్ని మోసేది తుంటి భాగం. మరి ఆ తుంటి భాగం కాళ్ళు శరీరం పై భాగాన్ని కూడా అనుసంధానం చేస్తూ కాళ్ళు నడవడానికి అదేవిధంగా మనం కదపడానికి కూడా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. మరి తుంటిలో ఎటువంటి సమస్యలు వస్తే మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి తుంట్లో. దానివల్ల ఎన్నో సమస్యలు అంటే నడవడానికి, నుంచోవడానికి, కూర్చోవడానికి కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అట్లనే పెయిన్స్ వస్తాయి, స్వెల్లింగ్ ఉంటూ ఉంటుంది. ఇటువంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా అంటే ఎప్పుడు హిప్ రిప్లేస్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా తొడ ఎముకలో ఒక బంతి ఆకారం ఉంటుంది. ఆ బంతి ఆకారం చచ్చుబడిపోతుంది, చాలా కారణాలకు చచ్చుబడిపోతూ ఉంటుంది. డాక్టర్ గారు తెలియజేస్తారు. దాన్ని ఆస్టియోనెక్రోసిస్ లేదా ఏవిఎన్ అని అంటూ ఉంటారు. అసలు ఈ ఏవిఎన్ అంటే ఏంటి, దాని పూర్తి డీటెయిల్స్, అదేవిధంగా హాఫ్ నీ రిప్లేస్మెంట్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం నీ రిప్లేస్మెంట్ గురించి వింటూ ఉంటాం. అంటే మోకాలు గుజ్జు అరిగిపోతే నీ రిప్లేస్మెంట్ చేస్తారు. అదే మొత్తం కాకుండా సగం గుజ్జే అరిగింది అనుకోండి, హాఫ్ నీ రిప్లేస్మెంట్ అంటూ ఉంటారు. వాటి డీటెయిల్స్ అండ్ అలాగే పిఆర్పి స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కదా, అవి నిజంగానే ఉపయోగపడతాయా ఈ నీ రిప్లేస్మెంట్కి? అంటే వీటి గురించి, దీని మొత్తానికి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సో డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి గారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిమ్ సన్షైన్ హాస్పిటల్. సో మీకు కూడా తుంటికి కానీ అలాగే తొడకి కానీ సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. సో ఫస్ట్ డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, సో నేను ఇప్పుడు చెప్పినట్టు హిప్ జాయింట్స్లో పోస్ట్ కోవిడ్ చాలా ప్రాబ్లమ్స్ రావడం మనం గమనించాం. చాలామంది నొప్పులు ఉన్నాయి అని కంప్లైంట్స్ చేయడం చూస్తున్నాం. అసలు అది ఎందుకు అయింది డాక్టర్ గారు? దీన్ని ఏవిఎన్ అంటారండి, మీరు అన్నట్టు ఏవాస్కులర్ నెక్రోసిస్. బేసిక్గా ఇది ముందు నుంచి ఉంది, కోవిడ్ కన్నా ముందు కూడా ఉంది ఈ ప్రాబ్లం. కానీ కోవిడ్ తర్వాత బాగా పెరిగినాయి కేసెస్, ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ పెరిగినాయి కేసెస్. సో ఏమవుతుందంటే అక్కడ తుంటి జాయింట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒక బాల్ ఉంటుంది, బంత్ ఉంటుంది, కప్ ఉంటుంది. ఇది బాల్, ఇది కప్ అనమాట. ఈ రెండింటి మీద గుజ్జు ఉంటుంది అనమాట. గుజ్జు ఉండడం వల్ల మంచి స్మూత్ మూవ్మెంట్ అవుతుంది. మూవ్మెంట్స్ మంచిగా స్మూత్గా నొప్పి లేకుండా చేయగలుగుతాం అనమాట. సో ఏమవుతుందంటే ఈ గుజ్జుకి రక్తం చేరితేనే హెల్దీగా ఉంటుందండి. రక్త ప్రసారం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా సప్లై చేస్తుంది. కొన్నిసార్లు అది బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ బ్లాక్ అవ్వడం వల్ల ఇక్కడికి చేరక స్లోగా గుజ్జు అరగటం స్టార్ట్ అవుతుంది. ఇంకా కంప్లీట్గా అరిగిపోయినాక ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో మొత్తం అరిగినాక ఆ బాల్, కప్ రెండు డెడ్ అయిపోతాయి. ఈ రెండు డెడ్ అవ్వడం వల్ల బాగా రఫ్ అయిపోయి నడవటానికి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. దాన్ని ఏవిఎన్ అంటారు. కోవిడ్ తర్వాత ఎందుకు పెరిగిందంటే ఈ రక్త ప్రసరణ తగ్గడానికి ఒక వేరే కారణాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు స్మోకింగ్ వల్ల అవ్వచ్చు, డ్రింకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అవ్వచ్చు, స్టెరాయిడ్స్ వాడడం వల్ల అవ్వచ్చు. సో కోవిడ్కి ట్రీట్మెంటే స్టెరాయిడ్స్ స్టార్టింగ్ ఎస్పెషలీ. సో చాలామంది ఆ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాక హిప్ జాయింట్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. మేము ఒక స్టడీ చేసాము, పబ్లిష్ కూడా చేసాము. కొందరు స్టెరాయిడ్స్ తీసుకోకపోయినా కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఏవిఎన్ ప్రాబ్లమ్. సో మేబీ ఆ వైరస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం అనమాట. సో దాట్స్ వై కోవిడ్ తర్వాత ఏవిఎన్ ప్రాబ్లం చాలా పెరిగింది. ఓకే, సో నేను ఇంకొకటి కూడా విన్నాను, పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా మనకి ఏవిఎన్ వస్తుంది అన్న. లేదండి, పెయిన్ కిల్లర్స్ వల్ల కాదు, స్టెరాయిడ్స్ వల్ల రావచ్చు. స్టెరాయిడ్స్ వాడటం వల్ల, పెయిన్ కిల్లర్స్ వల్ల ఏవిఎన్ రాదు. ఓకే, సో ఏవిఎన్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? సో యూజువల్గా తుంటి జాయింట్ దగ్గర, గ్రాయిన్ దగ్గర పెయిన్స్ వస్తాయన్నమాట స్టార్టింగ్. అండ్ ఇది అన్ఫార్చునేట్గా ఇది యంగ్ ఏజ్లో ఎఫెక్ట్ అవుతుంది మోస్ట్లీ. సో 22, 35, 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలా మందికి ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ ఓల్డర్ ఏజ్ది కాదు, యంగర్ ఏజ్, చిన్న ఏజ్ వాళ్ళకి అవుతుంది. అండ్ పెయిన్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువసేపు నడిస్తే స్టార్ట్ అవుతుంది తుంటి జాయింట్ దగ్గర. అండ్ కొంచెం అడ్వాన్స్ అయ్యేసరికి ఇంకా ఈవెన్ కూర్చున్నా కూడా పెయిన్స్ రావచ్చు. అండ్ జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. సో లెగ్ మూవ్ చేయలేకపోతారనమాట చాలా. సో చాలా సివియర్ 4th స్టేజ్లో స్టిఫ్ అయిపోయి ఇట్లా కుంటుతూ వస్తారు మా దగ్గరికి. ఓకే, సో ఈ కట్ ఆఫ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏవిఎన్లో ఏం జరుగుతుంది, బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది అన్నారు. అది ఎందుకు జరుగుతూ ఉంటుంది? అదే అండి, సో ఇడియోపాథిక్ అని ఒక పాయింట్ ఉంది. అంటే ఏ కారణం లేకుండా కూడా అవ్వచ్చు, కానీ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ స్టెరాయిడ్స్ 3 మోస్ట్ కామన్ కాజెస్ అనమాట. అంటే స్మోక్ చేసే ప్రతి అతనికి రాదు. కొందరికి ఆ జెనెటిక్స్లో ఉంటే స్మోక్ చేస్తే, ఆల్కహాల్ తీసుకుంటే అది బ్లాక్ అవ్వచ్చు అనమాట ఆ రక్త ప్రసారం. ఓకే, నేను ఇంకొకటి కూడా విన్నా, డయాబెటీస్ కానీ లేకపోతే మిగతా ఇష్యూస్ ఉంటే కూడా ఈ ఏవిఎన్ వస్తుంది. డయాబెటీస్ వల్ల దట్స్ మిత్ అండి. డయాబెటీస్ కి దానికి కనెక్షన్ లేదు. ఓకే, దెన్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కి వాటికి నథింగ్. ఓకే, సో ఇదంతా మిత్. ఇది మిత్. ఓకే, సో చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు, లైక్ ఇట్లాంటివి చాలా బయట వింటూ ఉంటారు. సో ఎక్స్పర్ట్ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి అడుగుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏవిఎన్ అనేది లైక్ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు? అన్ఫార్చునేట్ గా ఒక్కసారి ఏవిఎన్ స్టార్ట్ అయితే అది ప్రోగ్రెస్ అవ్వాల్సిందే. దాన్ని మనం ఆపి రివర్స్ చేయలేము.
ఓకే మేబీ డిలే చేయొచ్చేమో కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా, కానీ కంప్లీట్గా రివర్స్ చేయలేము. ఒకసారి స్టార్ట్ అయితే అది డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా అది మళ్ళీ కార్టిలేజ్ గ్రో అవ్వదు. సో కొందరు ఏం చేస్తారు, ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 4కి రీచ్ అవ్వకపోతే స్టేజ్ 1 స్టేజ్ 2లో డ్రిల్ చేస్తారు, ఇక్కడ హోల్ డ్రిల్ చేసేసి మళ్ళీ రక్తం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ట్రై చేస్తారు, దాన్ని కోర్ డికంప్రెషన్ అంటారు. బట్ ఆ రిజల్ట్స్ అంతా ఏమంటారు స్టాండర్డ్గా లేవు అనమాట. సో లెస్ దెన్ 20% సక్సెస్ ఉంటుంది దానికి. సో సన్షైన్లో కిమ్స్లో అసలు మేము ఆ ప్రొసీజర్ చేయట్లేదు ఇంకా. బట్ 4th స్టేజ్కి వచ్చినాక ఒక్కసారి 4th స్టేజ్ రీచ్ అయినాక ఏమీ హెల్ప్ అవ్వదు. సో బేసిక్గా దాన్ని మార్చాల్సి వస్తుంది. దాన్ని బాల్ తీసేసి కొత్త బాల్ ఇస్తాము. ఓకే ఈ కప్ తీసేసి, అరిగిన కప్ తీసేసి కొత్త కప్ వేయాల్సి వస్తుంది. సో ఈ బాల్ కప్ రెండింటిని మార్చడం వల్ల దాన్ని టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటామండి. ఈవెన్ మంచి స్మూత్ మూమెంట్ వచ్చేస్తుంది, నార్మల్గా నడుస్తారు, మళ్ళీ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఓకే సో మనం నార్మల్లీ నీ రిప్లేస్మెంట్స్ ఎక్కువ వింటూ ఉంటాం, హిప్ రిప్లేస్మెంట్స్ అనేవి కొంచెం తక్కువ విన్నాను నేను. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్ని చూసారు, ఏ విధంగా జరుగుతుంటుంది? సో నేను ఐఎమ్ నీ అండ్ హిప్ సర్జన్, కానీ నా ప్యాషన్ అంతా హిప్ సర్జరీస్లో ఉంటాయి. ఎందుకంటే మా చెల్లికి హిప్ ఇష్యూ అయింది చిన్నప్పుడు, సో అందుకని నేను స్పెసిఫిక్గా హిప్ సర్జన్ అయ్యాను. హిప్ ఇష్యూస్ ఇండియాలో తక్కువ కంపేర్ చేసుకుంటే. నీస్ ఆల్మోస్ట్ ఒక 3 times, ఒక 3/4 కేసెస్ నీస్ ఉంటాయి, 25% కేసెస్ హిప్స్ ఉంటాయి మా ఇండియాలో. అవుట్ సైడ్ అబ్రాడ్ చూస్తే ఆల్మోస్ట్ 50-50 హిప్స్ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ, యుఎస్లో, యూకేలో. ఇండియాలో హిప్స్ తక్కువ, కానీ కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఇంకా వీక్కి ఒక 6 to 7 హిప్ రిప్లేస్మెంట్స్ చేస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు మేబీ మంత్కి 2-3 చేసేవాళ్ళం, ఇప్పుడు వారానికి ఆల్మోస్ట్ డైలీ అట్లీస్ట్ మినిమం 1 హిప్ కేస్ చేస్తున్నాం ఈ మధ్య. ఓకే సో డాక్టర్ గారు, హిప్ రిప్లేస్మెంట్కి ఏవియన్ ఒకటే కారణమా, మిగతా కారణాలు కూడా ఉంటాయి? మిగతా కారణాలు కూడా ఉంటాయండి. మోస్ట్ కామన్ ఏవియన్. ఓకే, అది కాకుండా హిప్ ఫ్రాక్చర్ అయినా కూడా రావచ్చు. మన ఎక్స్-సీఎం కేసీఆర్ గారికి హిప్ ఫ్రాక్చర్ అయింది, దానికి కూడా హిప్ రిప్లేస్మెంట్ చేశారు. ఇంకొక కారణం అంటే ఇప్పుడు మోకాలు ఎరిగినట్టే జస్ట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, జస్ట్ ఏజ్తో అరగటం. ఇప్పుడు ఏవియన్ అనేది యంగర్ ఏజ్లో బ్లడ్ సప్లై తగ్గడం వల్ల అరుగుతుంది. కొందరికి జస్ట్ ఏజ్తో పాటు అరగటం ఉంటాయి కదా, మోకాలు అరిగినట్టే, అది కూడా ఉంటుంది. దాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, అదొక కారణం. కొన్నిసార్లు చిన్న చైల్డ్హుడ్ అప్పుడు స్లిప్డ్ క్యాపిటల్ ఫీమరల్ ఎపిఫైసిస్, SCFE అని ఒక డిజీజ్ ఉంటుంది, డిస్ప్లాస్టిక్ హిప్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్ అడల్ట్ ఏజ్లో హిప్ రిప్లేస్మెంట్ అవసరం పడతాయి అన్నమాట. ఓకే, ఎవరెవరిలో ఎక్కువ చూస్తుంటారు డాక్టర్ గారు? మీరు చిన్న వయసు వాళ్ళు కూడా ఎక్కువ మంది రావడం చూస్తుంటారా? హిప్ రిప్లేస్మెంట్ అయితే మెజారిటీ యంగర్ ఏజ్ గ్రూప్ అండి, 20 to 40 years ఏజ్ గ్రూప్లో వస్తారు యూజువల్గా. ఓకే సో ఈ హిప్ రిప్లేస్మెంట్ అనేది నిజంగా సేఫర్ ఆప్షన్ ఏనా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్. యాక్చువల్లీ ఒక మ్యాగజైన్, ఐ థింక్ టైమ్ మ్యాగజైన్ అనుకుంటాను, హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ ఆఫ్ ద సెంచరీ అని ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ ఆల్మోస్ట్ ఒక 5-6 years అయింది. ఎందుకంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి దాంట్లో. ఫర్గాటన్ హిప్ అంటారు, ఫర్గాటన్ జాయింట్. ఒకసారి సర్జరీ అయితే 2-3 years తర్వాత ఆపరేషన్ అయినట్టు కూడా గుర్తుండదు, అంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, సో రోబోటిక్స్ ద్వారా ఈ హిప్ రిప్లేస్మెంట్ చేస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ప్రయోజనాలు? రైట్ అండి. సో హిప్ రిప్లేస్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కప్పు కరెక్ట్ యాంగిల్లో పడాలి. ఒక 20 degrees యాంటీవర్జన్, 40 degrees ఇంక్లేషన్, ఈ పర్టికులర్ యాంగిల్లో పడితేనే ఆ బాల్ బయటికి డిస్లొకేట్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. సో యాంగిల్ కరెక్ట్గా లేకపోతే నడుస్తున్నప్పుడు సడన్గా బాల్ బయటకు వచ్చి డిస్లొకేషన్ అవ్వచ్చు. సో ఈ కప్ యాంగిల్ చాలా చాలా ముఖ్యం. సో రోబోటిక్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే కప్ ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన యాంగిల్లో పెట్టగలుగుతాము. ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవచ్చు, ముందు రోజే ఆ ప్రిసిషన్తో ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన యాంగిల్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బోన్ ఏదైతే తీస్తామో కప్పు పెట్టడానికి, తక్కువ బోన్ని తీయగలుగుతాం రోబోటిక్స్తో. సో ఇంకా ఫాస్ట్ రికవరీ చూస్తాం అనమాట. ఓకే, సో ఈ హిప్ రిప్లేస్మెంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? ఫస్ట్ 1 month కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నడవచ్చు, నెక్స్ట్ డే నుంచే నడిపిస్తాము, వాకర్ పట్టుకుని నడిపిస్తాము. కానీ స్లోగా 1 monthకి ఆ మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. కింద కూర్చోవద్దు అంటాం, కానీ అది కూడా చేయగలుగుతారు. బట్ ఎస్పెషలీ ఫస్ట్ 2-3 months అది అవాయిడ్ చేస్తే బెటర్. ఇది నేను కూడా విన్నా, అంటే లైఫ్ లాంగ్ కూర్చోకూడదని ఎవరు అన్నారు, ఇది కరెక్టేనా డాక్టర్ గారు? లైఫ్ లాంగ్ కూర్చోవద్దని ఎందుకు చెప్తామంటే పర్మిషన్ ఇస్తే ప్రతిసారి అట్లనే కూర్చుంటారు, అందుకని. బట్ నిజంగా చెప్పాలంటే కూర్చోవచ్చు. బట్ కింద కూర్చుంటే ఇది ఏమవుతుందంటే దీని మీద ప్రెషర్ బాగా ఎక్కువ అయిపోయి ఇది కూడా అరిగే ఛాన్స్ ఉంటుంది ఒక ఫ్యూచర్లో. సో దాని లైఫ్ పెరగాలంటే కింద కూర్చోకపోవడం బెటర్. ఓకే, ఒకసారి రిప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత అది లైఫ్ లాంగ్ ఉంటుందా డాక్టర్ గారు? బాగుంటుందా? ఉంటుంది. యావరేజ్ లైఫ్ దానికి 25 years చూస్తున్నాం ప్రెసెంట్ డే మెటీరియల్స్లో. 25 years ఉంటుంది. పెరగచ్చు కూడా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే. సో బట్ అండ్ మిగతా అన్ని పనులు చేయవచ్చు. నడవచ్చు, మెట్లు ఎక్కచ్చు, కార్ తోలొచ్చు, డ్రైవ్ చేయొచ్చు,
ఎవ్రీథింగ్ దగ్గర డాన్స్ చేయొచ్చు, సాధారణంగా మెట్లు కూడా ఎక్కేయచ్చు. ఎస్ అన్నీ చేయొచ్చు, నో ప్రాబ్లమ్స్. ఓకే సార్, ఓకే. సో ఒక కాల్ తీసుకుందాం సార్, తర్వాత Sure. కంటిన్యూ చేద్దాం. Sure. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అమిత్ ఫ్యాక్టరీ డ్రైవర్ అమిత్ సాబ్ అంటారమ్మా. మాది గోదావరి జిల్లా తిరుపతి తాలూకా. కొంచెం స్పష్టంగా మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇన్సూరెన్స్ హాస్పిటల్లో, లైఫ్ లాంగ్ హాస్పిటల్లో సౌదీ అసలు మెడికల్ కేసు కూడా చాలా బాగుంది. నడిచేప్పుడు రాదు వస్తుంది సార్ వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదండి మీ వాయిస్. అవునా, నేను గుంటకల్లో చూపించుకున్నాను సార్. నేను పెద్ద హాస్పిటల్ బస్ స్టాండ్ పక్కన గుంటకల్లో సూది చెప్పుకున్నాను. నేను అన్నింటిని వేస్తారు, ఏంటి కూడా చాలా బాగుంది, నడిచేకి రాదు. ఓకే అండి, ఓకే. ఓకే, సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది, డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. డాక్టర్ గారు ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయి. సో మీ వాయిస్ సరిగ్గా క్లియర్గా లేదు. అండ్ ఇంకొక చిన్న లాస్ట్ క్వశ్చన్ డాక్టర్ గారు, హిప్ రిప్లేస్మెంట్లో సో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా హిప్ రిప్లేస్మెంట్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారా? స్పోర్ట్స్, ఇంకొక ప్రశ్న కూడా, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారా, ఎట్లా ఉంటుంది? అవునండి. సో యాక్సిడెంట్స్ అయితే మామూలుగా ఫ్రాక్చర్స్ అని వింటారు కదా, ఇక్కడ నెక్ దగ్గర ఈ బాల్ దగ్గర ఫ్రాక్చర్ అయితే దాన్ని రిప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఫిక్స్ చేసి ఆ బోన్ని ఫిక్స్ చేయడం. కానీ ఇక్కడ నెక్ బాల్ దగ్గర ఫ్రాక్చర్ అయితే హిప్ రిప్లేస్మెంట్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి మళ్ళీ అది హీల్ అవుతుందా లేదా ఆ టెన్షన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా హిప్ రిప్లేస్మెంట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి నడవచ్చు. అందుకనే కేసీఆర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, కేసీఆర్ గారు ఎగ్జాంపుల్. రెండోది మీరు అడిగింది స్పోర్ట్స్ పీపుల్. యాంటీ మరే నాకు చాలా ఫేమస్ టెన్నిస్ ప్లేయర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్ తను. టెన్నిస్ ప్లేయర్, అండ్ టెన్నిస్ అంటే హై ఇంపాక్ట్ స్పోర్ట్ అండి. సో తనకి కూడా ఇలాంటి కండిషన్ ఒకటి అయింది, హిప్ జాయింట్ వేర్ అవుట్ అయిపోయింది. సో తనకి హిప్ రిప్లేస్మెంట్ చేశారనమాట. సో ది ఆల్మోస్ట్ ఒక 6-7 years బ్యాక్ అయింది. తను హిప్ రిప్లేస్మెంట్తో కూడా టెన్నిస్ ఆడాడు. అది గ్రేట్నెస్ తనది. సో దట్ ఈస్ గ్రేట్. నేనేమో ఇప్పుడు మెట్లెక్కచ్చా అని అడుగుతున్నాను, వాళ్ళు టెన్నిస్ కూడా ఆడుతున్నారు. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో టెన్నిస్ ఆడారు. సో దట్స్ రియల్లీ గ్రేట్. సో ర్యాంకర్ కూడా. ఓకే సార్, ఇంకొక కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమేష్ అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ మా మదర్ కొట్టి హిప్ రీప్లేస్మెంట్ చేస్తే ఏమైనా రిస్క్ ఉంటుందా సార్? అంటే తను కొంచెం కార్డియాక్ ప్రాబ్లం అన్నమాట. రైట్ అండి. అట్లనే మీ అపాయింట్మెంట్ కూడా కావాలంటే ఎట్లా సార్, మిమ్మల్ని ఎలాగా? షూర్ అండి, మా నంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు, మీరు ఫోన్ చేయొచ్చు ఎప్పుడైనా. హిప్ రిప్లేస్మెంట్ డెఫినెట్గా చేయొచ్చు అండి. అంటే ఇఫ్ షీ రిక్వైర్స్, అంటే అది ఒకసారి ఎక్స్రేస్ చూసి నిజంగా 4th స్టేజ్లో ఉన్నారంటే ఆపరేషన్ చేయొచ్చు. ఓల్డెస్ట్ పేషెంట్ 95 yearsకి కూడా చేసాము, ఏం ప్రాబ్లం లేకుండా. అంటే అన్ని కండిషన్స్ చూసి అందరు డాక్టర్స్కి చూపించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకే చేస్తాము. చాలా సేఫ్గా చేస్తాము. అండ్ హిప్ రిప్లేస్మెంట్ అనేది జస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ అయితే జస్ట్ 45 minutesలో అయిపోతుంది ప్రొసీజర్ కూడా. సో ఏ ప్రాబ్లం లేకుండా చేయించుకోవచ్చు. ఒకసారి తీసుకురండి, ఎక్స్రేస్ చూసి దాన్ని బట్టి నిజంగా అవసరమా లేదా డిసైడ్ చేయాలి ఫస్ట్. ఓకే, సో ఎవరైనా సరే డాక్టర్ ఆదర్శ్ గారిని కన్సల్ట్ చేయాలి అని అనుకుంటే, డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి గారిని, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా సార్ నెంబర్స్, కన్సల్టేషన్ నెంబర్స్ 7337442535కి కాల్ చేసినట్టయితే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు మీతో మాట్లాడతారు. ఓకే, సో డాక్టర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పార్షియల్ నీ రిప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో నీ రిప్లేస్మెంట్స్ గురించి విన్నాను నేను, పార్షియల్ నీ రిప్లేస్మెంట్ కొత్తగా వింటున్నాను. లైక్ అది ఎట్లా జరుగుతుంది, ఏంటి అసలు ప్రొసీజర్ ఏంటి డాక్టర్ గారు? రైట్. సో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆర్థరైటిస్ ఏంటో చెప్తాను మీకు. రైట్. సో ఇది మోకాల్ జాయింట్ అనమాట. పైన ఒక ఎముక ఉంటుంది, కింద ఒక ఎముక ఉంటుంది. ఓకే, సో థై బోన్, ఇది లెగ్ బోన్ అనమాట. మధ్యలో ఈ గుజ్జు ఉంటుంది అనమాట, దీన్ని కార్టిలేజ్ అంటాము. ఇది ఉండడం వల్ల బోన్స్ కి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది ఎక్స్రేలో. సో మనకి ఈ ఎక్స్రే చూస్తే రైట్, సో ఇక్కడ ఈ బోన్ కి మధ్యలో ఈ గ్యాప్ ఉంది. ఓకే, ఆ గ్యాప్ ఉండడం వల్ల మూవ్మెంట్స్ మంచిగా ఫ్రీగా, నొప్పి లేకుండా అవుతాయి అన్నమాట. వయసుతో పాటు ఏమవుతుందంటే జస్ట్ ఎగ్జాక్ట్గా కార్ తోలినప్పుడు టైర్లు అరిగినట్టే ఈ గుజ్జు కూడా అరుగుతుంది అనమాట, వేర్ అండ్ టైర్ అవుతుంది. సో కొంచెం అరిగినాక ఇట్లా కనిపిస్తుంది, అండ్ మొత్తం అరిగినాక ఇట్లా కనిపిస్తుంది అనమాట. దీనికి మధ్యలో 4 స్టేజ్లు ఉంటాయి. ప్రతి స్టేజ్లో ఆ గ్యాప్ కొంచెం తగ్గుతూ వస్తుంది. సో ఫోర్త్ స్టేజ్కి వచ్చినాక అస్సలు గ్యాప్ ఉండదు అనమాట. ఈ బోన్స్కి మధ్యలో అసలు గ్యాప్ ఉండదు, ఇట్లా కనిపిస్తుంది. మూవ్మెంట్ అప్పుడు కష్టం. సో అప్పుడు ఆ బోన్స్ రబ్బై ఫ్రిక్షన్ వల్ల పెయిన్ వస్తుంటుంది. అదే ఆర్థరైటిస్ అంటాము, 4th స్టేజ్. ఆపరేషన్ అనేది ఓన్లీ 4th స్టేజ్కి వస్తేనే చేయాలి. 3rd స్టేజ్ వరకు కూడా ఎప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేయము. ఎక్సర్సైజ్లు మందులతో దాన్ని లాగిస్తూ పోతాం అనమాట. కానీ ఒక్కసారి ఈ స్టేజ్కి వచ్చినాక నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడుతుంది, మోకాల్ రిప్లేస్మెంట్.
దాంట్లో ఏం చేస్తాము, అరిగిన పార్ట్ మొత్తం షేవ్ చేసేసి కొత్త జాయింట్ వేస్తాం ఇట్లా. ఇది పైన కింద రిప్లేస్ చేసేస్తాం అనమాట. దీన్ని టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటారు. ఓకే, కొందరికి ఏమవుతుందంటే ఇట్ సైడ్ అంతా అరుగుతుంది కానీ ఇట్ సైడ్ అరగదు. అలాంటి సిచ్యువేషన్లో మొత్తం జాయింట్ మార్చకుండా ఓన్లీ పార్షల్ జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాము. ఓన్లీ ఈ బిట్ మాత్రమే మారుస్తాము ఇట్ సైడ్. ఇదంతా బాగుంటుంది. సో దీంతో కంపేర్ చేసుకోండి. ఇది మొత్తం జాయింట్ మార్చేస్తున్నాము. ఓకే, అండ్ ఇది ఓన్లీ ఆ హాఫ్ జాయింట్ని మారుస్తున్నాం అనమాట. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇదంతా టచ్ చేయము. ఇదంతా నార్మల్ కార్టిలేజ్, ఇదంతా లిగమెంట్స్, దీన్ని అసలు టచ్ చేయము. చిన్న ఇన్సిషన్తో అయిపోతుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో ఎవరికైతే ఓన్లీ ఇట్ సైడ్ అరుగుతుందో వాళ్ళకి మాత్రం పార్షల్ రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. సార్, అంటే డాక్టర్ గారు ఈ ఎక్స్రేలో ఇప్పుడు మనకి కార్టిలేజ్ గుజ్జు ఎంత అరిగింది అనేది తెలీదు. సో కిమ్ సన్షైన్లో ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది? ఇట్లా ఎంత మాత్రం అరిగింది అనేది ఎట్లా తెలుసుకోవచ్చు? ఎక్స్రే తెలిసిపోతుందండి. తెలుస్తుందా? సో ఇది నార్మల్ ఎక్స్రే అండి. ఓకే, ఒకసారి కొంచెం జూమ్ చేస్తే చూపించగలుగుతా. ఇది నార్మల్ ఎక్స్రే. ఇంత గ్యాప్ ఉంది బోన్స్కి మధ్యలో. ఓకే, ఇది అరిగినాక కంప్లీట్గా అరిగిపోయినాక ఈ గ్యాప్ లేదు చూడండి. ఈ బోన్స్కి మధ్యలో గ్యాప్ లేదు. ఓకే, సో ఈ గ్యాప్ బట్టి మనం చెప్పగలుగుతాం అరిగిందా లేదా అని చెప్పేసి. సో ప్రతి స్టేజ్లో గ్యాప్ కొంచెం తగ్గుతూ వస్తుంది. స్టేజ్ 1లో ఇంత, స్టేజ్ 2లో ఇంత, స్టేజ్ 3లో ఇంత, స్టేజ్ 4లో అసలు గ్యాప్ ఉండదు. సో ఎక్స్రే సరిపోతాయి. ఎక్స్రే ఇస్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. యా, ఓకే డాక్టర్ గారు, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పిడుగురాళ్ళ నుంచి మాట్లాడుతున్నాను మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా. నమస్తే సార్, నా పేరు అజిత్ సార్. నేను పిడుగురాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు 3 months బ్యాక్ స్కూటీ నుంచి కింద పడ్డాను సార్. ఓకే, అయితే అప్పుడు మాత్రం 15 days వరకు పెయిన్ కూడా ఏం లేదు సార్. ఆ తర్వాత నుండి బాగా పెయిన్ వస్తుంది సార్. కింద పాదం కాలు దిగ్గులుగా ఉంది దిగదు సార్. ఆ నుంచి ఇక్కడ పై నడుము వరకు వస్తుంది సార్ నొప్పి. ఓకే అండి, అంటే తుంటి జాయింట్ దగ్గర వస్తుందండి, కింద వస్తుందా? తుంటి జాయింట్ కన్నా కింద వస్తుందా నొప్పి? సార్ పాదం కానుంచి సార్, పాదం కానుండి పై వరకు వస్తుంది సార్. ఓకే, కింద నుంచి పై వరకు. ఓకే, నిన్న ఎంఆర్ఐ తీపించుకున్నాను సార్. ఓకే, నిన్న నర్సరావుపేట సుజీర్బాబు రెడ్డి అని అక్కడికి వెళ్ళాను సార్. దగ్గరికి వెళ్తే ఏం పర్లేదన్న అంటున్నారు కానీ సార్ కాలు స్వెల్లింగ్ వస్తుంది, నడుస్తుంటే నొప్పి వేస్తుంది సార్ బాగా. రైట్ అమ్మా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆ ప్రాబ్లం ఎక్కడా చూసుకోవాలి మనం. అది నడుము దగ్గర ఇంజరీ అయిందా, తుంటి జాయింట్ దగ్గర ఇంజరీ అయిందా, కాలు దగ్గర ఇంజరీ అయిందా, మోకాల దగ్గర ఇంజరీ అయిందా, ఎముకల ప్రాబ్లమా, కండరాల ప్రాబ్లమా, నరాల ప్రాబ్లమా అన్నీ తెలుసుకోవాలన్నమాట. సో మీరు ఒక్కసారి ఏమైనా రాగలితే మా దగ్గరికి మొత్తం ఎగ్జామిన్ చేసి కావాల్సిన ఎక్స్రే లేకపోతే ఎంఆర్ఐ తీసి దాన్ని బట్టి ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనమాట. ఒకసారి రండి, లేకపోతే మాకు ఈ నెంబర్కి, మీకు చూపించిన నెంబర్కి మీ ఫిల్మ్స్ అన్నీ పంపించండి, రిపోర్ట్స్ అన్నీ పంపిస్తే మీరు రావాలా లేదా చెప్పగలుగుతాను. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాను. ఓకే, సో డాక్టర్ గారు పార్షల్ నీ రిప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఒక సైడ్ అరిగితే చేస్తారు. సో ఇంకొక సైడ్ కూడా భవిష్యత్తులో అరిగే అవకాశాలు ఉంటాయి. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో చాలా మంది అడుగుతారు. సో మీరు ఏమంటున్నారంటే ఇటు సైడ్ అరిగింది కాబట్టి పార్షల్ రిప్లేస్మెంట్ చేసాము, రైట్? సో దాని తర్వాత ఈ సైడ్ కూడా అరుగుతుందా అని అడుగుతున్నారు. అవును. సో యూజువల్గా ఓన్లీ హాఫ్ జాయింట్ అరిగితే ఈ పార్ట్ అరగదు అనమాట, అదర్ సైడ్ అరగదు. ఎందుకంటే ఇది పార్షల్ రిప్లేస్మెంట్ చేసినాక ఫోర్స్ అంతా సెంటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్ సైడ్ ఫోర్స్ పడకుండా అరగకుండా చూసుకోవచ్చు. బట్ వర్స్ట్ కేస్ సినారియోలో బై ఛాన్స్ అరిగింది అనుకోండి, యూజువల్గా 15 years పడుతుంది అరగడానికి. అండ్ ఎప్పుడైనా దీన్ని టోటల్ రిప్లేస్మెంట్కి మార్చుకోవచ్చు, దీనికి మార్చుకోవచ్చు అనమాట తర్వాత అవసరం పడితే. సో అడ్వాంటేజ్ ఉంది. ఓకే, ఒకసారి చేసిన తర్వాత మనకి అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. yes. ఓకే, ఫైన్. ఇంకొక క్వశ్చన్ యాక్చువల్లీ హిప్తో రిలేటెడే. ఇప్పుడు హిప్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి ఈ మోకాల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి, రెండు ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంటాయి డాక్టర్. అవునండి. సో దాన్ని రిఫర్డ్ పెయిన్ అంటామండి. సో హిప్ జాయింట్కి ఒక నర్వ్ సప్లై చేస్తుంది, అదే సేమ్ నర్వ్ నీ జాయింట్కి కూడా సప్లై చేస్తుంది అనమాట. సో యూజువల్గా హిప్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొందరికి నీ పెయిన్స్ కూడా ఉంటాయి. నేను ఒక 5-6 పేషెంట్స్ని చూసాను, నీ పెయిన్తోనే వచ్చారు, అసలు హిప్ పెయిన్ లేదని చెప్పారు. కానీ నీ ఎక్స్రేస్ అవన్నీ తీస్తే అసలు నార్మల్గానే, ఎంఆర్ఐ తీసినా కూడా కంప్లీట్గా నార్మల్గా ఉన్నాయి. నాకు డౌట్ వచ్చి ఎక్స్రే ఆఫ్ హిప్ తీశాను, ఇప్పుడు హిప్ జాయింట్లో ప్రాబ్లం తెలిసిందనమాట. సో యాక్చువల్గా హిప్ ఇష్యూ, కానీ ఆ రిఫర్డ్ పెయిన్ వల్ల నీలో తెలుస్తుంది వాళ్ళకి, మోకాల్లో. సో ఆ హిప్ రిప్లేస్మెంట్ చేసినాక ఆ మోకాల నొప్పి కూడా తగ్గిపోయింది అనమాట. ఓకే, సో డాక్టర్ గారు మరో కాల్ తీసుకుంటాం. హలో
హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి. మేము ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మేము ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్. మా మిస్సెస్కి అక్కడ మన మధ్యలో ఇది మక్కి ఉంటుంది కదా సార్, అవునండి. ఆ మక్కి దగ్గర జాయింట్ అంటే టోటల్గా మోకాల నుంచి మక్కి దాకా ఒకటి నొప్పి వస్తుంది సార్ అప్పుడప్పుడు. ఓకే అండి. అది ఎట్లా అంటే ఎప్పుడు అంటే కొంచెం వంగితే బాగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది సార్ ఎప్పుడు. ఓకే, సో తుంటి జాయింట్కి మోకాల్ జాయింట్కి మధ్యలో అంటున్నారా? అవునండి. రైట్ అండి. అండ్ నడిస్తే ఎక్కువ అవుతుందా? అంటే వంగి పని చేస్తాం కదా సార్, వంగినప్పుడు వస్తుంది. ఓకే. అండ్ తిమ్మిర్లు ఏమైనా వస్తుంటాయండి? తిమ్మిర్లు మామూలుగా అక్కడ నుంచి స్టార్ట్ చేసి నడిచేటప్పుడు వస్తుంది, ప్లస్ ఎక్కువ పని చేసినప్పుడు కూడా వస్తాం. తిమ్మిరి కూడా. ఓకే. సో మోస్ట్లీ మీది నడుము ఇష్యూ అయి ఉండొచ్చండి. సో నడుము దగ్గర డిస్క్ ఏమైనా బల్జ్ అయితే అక్కడి నుంచి వచ్చి నరాల మీద ప్రెషర్ వచ్చి ఏమంటారు నడుము దగ్గర నుంచి కిందకి లెగ్స్కి స్ప్రెడ్ అయ్యి తిమ్మిర్లు వస్తుంటాయి అన్నమాట. ఎక్స్రే ఒకటి తీయించుకోవాలి అండ్ ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం పడుతుంది మోస్ట్లీ. అది నిజంగా పెద్ద డిస్క్ అయితే కొన్నిసార్లు చిన్న సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. చిన్న డిస్క్ ప్రాబ్లం అయితే ఎక్సర్సైజ్తో మెడిసిన్స్తో సెట్ చేయొచ్చు దాన్ని. సో మీరు ఎప్పుడైనా ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ స్కాన్ చేసి మాకు పంపిస్తే నేను ఫోన్లో మాట్లాడి చెప్పగలుగుతాను మీకు. ఓకే. సో డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో పిఆర్పి అని చెప్పి స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని కూడా విన్నాను నేను. ఇవన్నీ కూడా ఈ నీ రిప్లేస్మెంట్కి ఉపయోగపడతాయి అంటే నీ రిప్లేస్మెంట్ కాకుండా ఇవి తీసుకుంటే మనకి నయం అవుతుందా? సో నిజంగా చెప్పాలంటే 4th స్టేజ్కి వచ్చినాక మనం ఏం చేసినా కూడా కార్టిలేజ్ మళ్ళీ రాదు. సో బేసిక్గా ఈ స్టెమ్ సెల్స్ పిఆర్పీస్ అన్నీ దాన్ని రీజనరేట్ చేయడానికి ప్రయత్నాలు అనమాట. కానీ అది ఇప్పుడు వరకు ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. అండ్ మేబీ 1st, 2nd స్టేజ్లో హెల్ప్ అవ్వచ్చు, కానీ ఒకసారి 4th స్టేజ్ నీ రిప్లేస్మెంట్ స్టేజ్కి వచ్చినప్పుడు అది అస్సలు హెల్ప్ అవ్వదు. మీరు చాలామంది అది చేయించుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి వస్తారు మళ్ళీ ఆపరేషన్కి. సో ఎస్పెషలీ 4th స్టేజ్లో ఇట్స్ డెఫినెట్లీ నాట్ గుడ్ అండి. మేబీ 1st, 2nd స్టేజ్లో ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గకపోతే నొప్పులు అప్పుడు ట్రై చేయొచ్చేమో, కానీ 4వ స్టేజ్లో ఆ పిఆర్పీలు స్టెమ్ సెల్స్ అస్సలు హెల్ప్ అవ్వవు. అది వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఆ స్టేజ్లో 4th స్టేజ్కి వస్తే 4th స్టేజ్ అయితే అసలు వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఒకసారి అరిగినాక మనం ఏం పెట్టినా అది మళ్ళీ రీజనరేట్ అవ్వదు, అంత లెవెల్లో రీజనరేట్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు పార్షల్ ఇప్పుడు ఈ నీరు అసలు ఎందుకు అరుగుతుంది డాక్టర్ గారు? అంటే వెయిట్ అనేది లేదండి, ఏజ్ రిలేటెడ్ అది. సో ఎవరికైనా అవుతుంది, మీకు అవుతుంది, నాకు అవుతుంది ఒక ఏజ్ తర్వాత. జస్ట్ వేర్ అండ్ టైర్ కార్ తోలినప్పుడు టైర్లు అరిగినట్టు. ఐ మీన్ యంగేజ్ లో జరుగుతూ ఉంటుంది కదా డాక్టర్ గారు, వాళ్ళకి ఏజ్లో చాలా రేర్ అండి. ఇట్ క్యాన్ హ్యాపెన్ వెరీ రేర్లీ. రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీలువాతం అని వినుంటారు కదా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎర్లీ ఏజ్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఈవెన్ 30sలో కూడా. సో ఒక యంగ్ గర్ల్ 28 years, దానికి 2 తుంటి జాయింట్స్, 2 మోకాల్ జాయింట్స్ కూడా కంప్లీట్గా అరిగిపోయినాయి కీలువాతం వల్ల, రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో 4 జాయింట్స్ రిప్లేస్ చేసాము, 2 స్టేజెస్లో చేసాము. షీఈస్ డూయింగ్ గుడ్. సో యంగ్ ఏజ్లో కూడా అవ్వచ్చు, యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అవుతుంది. బట్ ఏజ్ రిలేటెడ్వి యూజువల్గా 45-50 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం. ఓకే. సో ఈ నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ కానీ జరిగిన తర్వాత మీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది పేషెంట్స్కి? ఫుల్ సపోర్ట్ అండి. సర్జరీ ఈజ్ ఓన్లీ 50% అండి. 50% మా పని, 50% మీ పని అని చెప్తాం పేషెంట్స్కి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం, ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ అనే వర్డ్ విని చాలా మంది భయపడిపోతారు. అది బేసిక్గా ఎక్సర్సైజ్లే. సో మా ఫిజియోథెరపీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు ఒక సెషన్, 1/2 an hour to 1 hour సెషన్ చేపిస్తారు. 1 month తర్వాత సొంతంగా చేయగలుగుతారు. కానీ ఆ 1 month అండర్ సూపర్విజన్ చేపిస్తామన్నమాట. రెండోది మా నంబర్ అవన్నీ ఇస్తాము ఆపరేషన్ తర్వాత. ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. 24/7 మా టీం ఉంటారు హాస్పిటల్లో. బట్ యూజువలీ అవసరం పడదు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం పేషెంట్స్కి, ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని చెప్పేసి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎక్సర్సైజే సర్జరీ తర్వాత. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా మంచిగా చేస్తే ఆ సర్జరీది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే. సో డాక్టర్ గారు, చాలా మందిని చూస్తూ ఉంటాం, ఏదన్నా చిన్న నొప్పి అనిపించగానే అసలు అది ఏం నొప్పో తెలుసుకోకుండా పెయిన్ కిల్లర్, మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని వేసుకుంటారు. సో అది మోకాల్లో వస్తుందో తెలియదు, నడుములో వస్తుందో తెలియదు. సో ఈ పెయిన్ కిల్లర్స్ ఎంతవరకు మనకి డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తాయి బాడీలో చెప్పాలంటే? పెయిన్ కిల్లర్స్ చాలా మంది అది విలన్లా చూస్తారు పెయిన్ కిల్లర్స్ని. అసలు నాకు పెయిన్ కిల్లర్ వద్దు సార్ వద్దని. పెయిన్ కిల్లర్స్ ఆర్ హెల్ప్ఫుల్, అప్పుడప్పుడు అవసరమే. కానీ మీరు చెప్పినట్టు అట్లా పెప్పర్మెంట్లా తీసుకోకూడదు.
ఎప్పుడైనా మరీ సివియర్ స్టేజ్ ఉన్నప్పుడు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే బెటర్. కానీ ఎందుకంటే కొన్నిసార్లు ఆ పెయిన్ కిల్లర్ లేకుండా కూడా తగ్గవచ్చు. సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి. సో యూజువల్గా ఎక్సర్సైజెస్తో సెట్ అయిపోతుంది, ఐస్ అప్లికేషన్తో సెట్ అవ్వచ్చు, వేడి నీరు కాపురంతో కూడా సెట్ అవ్వచ్చు. సో అదొకసారి ఎగ్జామిన్ చేస్తే చెప్పగలుగుతాము. సో పెయిన్ కిల్లర్స్ వన్స్ ఇన్ అ వైల్ తీసుకోవడంలో తప్పలేదు, కానీ రెగ్యులర్గా ప్రతిసారి పెయిన్ వచ్చిన ప్రతిసారి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మరీ లాంగ్ టర్మ్లో తీసుకుంటే మళ్ళీ కిడ్నీ లివర్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఎక్కువ రోజులు తీసుకోకూడదు. ఓకే, సో కాజ్ ఏంటో తెలుసుకోవాలి డాక్టర్ గారి దగ్గర. ఫస్ట్ కాజ్ ఏంటో తెలుసుకుంటే వితౌట్ పెయిన్ కిల్లర్స్ ట్రై చేస్తాం ఎప్పుడైనా. బై ఛాన్స్ అది వితౌట్ పెయిన్ కిల్లర్స్ తగ్గేది కాదు అంటే అప్పుడు పెయిన్ కిల్లర్స్ సజెస్ట్ చేస్తాం. ఓకే, సో ఇంకొక ప్రశ్న, లైక్ ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దు అంటే వెన్ టు కన్సల్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది నా నొప్పి అని ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు మనమే సొంత వైద్యం చేసుకోవాలి? ప్రతి చిన్నదానికి కూడా వెళ్ళక్కర్లేదు డాక్టర్స్ దగ్గరికి. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ పేషెంట్స్, కానీ ప్రతి చిన్నదానికి అవసరం లేదు. మీకు అర్థమైపోతుంది, యూజువల్గా ఒక ప్యాటర్న్లా తెలుస్తుంటుంది. ఈ పెయిన్ ఈ పర్టికులర్ మూమెంట్ చేస్తే ఎక్కువ అవుతుంది అంటే ఆ పర్టికులర్ యాక్టివిటీస్ మానేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కింద కూర్చుంటే మోకాలు నొప్పులు వస్తాయంటారు, యూజువల్గా అది చాలా కామన్. సో అవాయిడ్ దట్, కింద కూర్చోడం మానేయండి కొన్ని రోజులు. అప్పుడు ఆ పెయిన్ తగ్గితే ఓకే, తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని కలవండి. సో మీ హోమ్ రెమెడీస్ చేసినా కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్స్ని కలిస్తే బెటర్. అండ్ చాలా సివియర్ కేసెస్లో అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడంలో తప్పు లేదు. ఓకే, సో ఇంకొక క్వశ్చన్, ఈ మధ్యన ఎక్సర్సైజ్ అనేది అందరూ చాలా ఎక్కువ చేస్తున్నారు. సో హౌ మచ్ ఎక్సర్సైజ్ ఇస్ ఇనఫ్ ఎక్సర్సైజ్ మనకి ఈ నొప్పులన్నీ రాకుండా ఉండడం? వెరీ గుడ్ క్వశ్చన్. సో మోకాలు నొప్పులు అవాయిడ్ చేయాలంటే, తగ్గాలంటే మోకాల్కి కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. అవి నా యూట్యూబ్ ఛానల్లో కూడా వెతికితే దొరుకుతాయి మీకు. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఈజ్ అ గుడ్ టైం. హాఫ్ అన్ అవర్ ఈజ్ గుడ్. అండ్ యాజ్ వీ గ్రో ఓల్డర్, ఇంకా ఏజ్ పెరిగేసరికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే బోన్స్ ఇంకా వీక్ అవుతూ ఉంటాయి, ఆస్టియోపోరోసిస్ వల్ల బోన్స్ ఇంకా వీక్ అవుతుంటాయి. సో ఎస్పెషలీ 50 years తర్వాత అండ్ లేడీస్లో మెనోపాజ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డైలీ కొంచెం బ్రిస్క్ వాక్ అయినా, మినిమం 2.5 kg వెయిట్ లిఫ్టింగ్ అయినా, సైక్లింగ్ అయినా, స్విమ్మింగ్ అయితే బెస్ట్. సో ఒక హాఫ్ అన్ అవర్ డైలీ యాక్టివిటీ చేయగలిగితే అట్లీస్ట్ 5 days a week హార్ట్కి మంచిది, బోన్స్కి జాయింట్స్కి మంచిది అనమాట. ఓకే, సో డాక్టర్ గారు నార్మల్లీ ఈ ఎపిసోడ్ కనుక నేను అడిగిన ప్రశ్నలకు మీరు మామూలుగా సమాధానం చెప్పుంటే మామూలుగా ఉండేది. బట్ ఒక్కొక్కటి తీసుకొచ్చి హిప్ రిప్లేస్మెంట్ అంటే ఏం జరుగుతుంది, అసలు ఏవిఎన్ అంటే ఏంటి, అండ్ అట్లానే ఈ హాఫ్ నీ రిప్లేస్మెంట్, వీటన్నిటి గురించి చాలా చక్కగా చూపిస్తూ వివరించారు కదా, ప్రేక్షకులకి చాలా బాగా అర్థమై ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఇవాళ చాలా చాలా విషయాలు మాకు తెలియజేశారు ఏవిఎన్ గురించి, అండ్ అట్లానే హిప్ రిప్లేస్మెంట్ అండ్ అలానే హాఫ్ నీ రిప్లేస్మెంట్. నాకైతే హాఫ్ నీ రిప్లేస్మెంట్ గురించి ఈ రోజే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హావింగ్ మీ. నమస్తే. సో చూసారు కదా, హాఫ్ నీ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్, ఏవిఎన్ గురించి చాలా విషయాలు డాక్టర్ గారు తెలియజేశారు. మీరు కూడా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి గారిని కన్సల్ట్ చేయాలి అని అనుకుంటే కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. సో నెంబర్ 7337442535 నెంబర్కి కాల్ చేసినట్టయితే డాక్టర్ గారు కన్సల్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం తెలియజేస్తారు. అట్లానే మీకు కూడా మీ డైలీ యాక్టివిటీస్ని మీరు చక్కగా చేసుకోగలుగుతారు. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.